పుల్లటి మామిడికాయలని బాగా పదును మీద అంటే బాగా ముదిరిన కాయ తెచ్చుకుని ఎక్కడ తడి లేకుండా తుడిచేసుకుని కాయల్ని ఇలా పల్చటి పొర లాంటిది ఉంటుంది, అది తీసేసేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలు. తడి మాత్రం ఎక్కడ తగలకూడదు ఈ పచ్చడికి. ఆ తర్వాత పెసరపప్పుని ఇలా దోరగా వేయించేసి చల్లారబెట్టి పొడి చేసుకోండి. పెసరపప్పు వేయించకుండా కొంతమంది చేస్తారు, కానీ వేయించి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సైజు ముక్కల్ని మొత్తం అన్నీ ఒక పొడి గిన్నెలో వేసుకొని నువ్వుల నూనె, గానగ నూనె కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ వేసుకొని ఉప్పుని, కల్లుప్పుని తీసుకోండి, మెత్తగా మిక్సీ చేసుకొని కారం, ఉప్పు, అలాగే వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే పెసరపిండిని కూడా వేసేసి బాగా కలిపేసేసుకోండి. అలా వరుసనే 2-3 రోజులు కలిపిన తర్వాత థర్డ్ డే కల్లా పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు కరెక్ట్గా కొలతలు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లే సింబల్ని ప్రెస్ చేయండి, చక్కగా మీకు కొలతలు కనపడతాయి. 2 కాయలతో పట్టాము ఈ పచ్చడి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు.